హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఏంటిదండి సెవెంత్ క్లాస్లోని మనము తెలుగు సెవెంత్ లెసన్ అయినటువంటి శిల్పి నేర్చుకుందామండి. ఇక్కడ గుర్రం జాస్వా గారు రాశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో నుండి 100% ఒక మార్క్ అనేది వస్తుంది మనకు టెట్ ఆర్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఖచ్చితంగా అటు ఎస్జిటి మిత్రులైనా తర్వాత ఎస్ఏ మిత్రులైనా ఖచ్చితంగా ఫోకస్ చేయవలసినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ శిల్పి అనేటువంటి పాఠం. ఓకే అండి, కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఖచ్చితంగా చేసుకోగలరు. అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి మనకు వాట్సాప్ ఛానల్ అంటే వాట్సాప్ ఒక గ్రూప్ ఉంది కమ్యూనిటీగా. మనకు ఏ డౌట్ ఉన్నా కూడా అందులో పంచుకోవచ్చు మీరు. కాబట్టి ఖచ్చితంగా ఆ లింక్ నేను కింద ఇస్తున్నాను. దానికి సంబంధించినటువంటి లింక్లో మీరు జాయిన్ అవ్వగలరు. ఓకే అండి, మనం ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇది రామప్ప మనకు జయశంకర్ జిల్లాలో ఉంది. రామప్ప దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్. ఏంటిది? మన తెలంగాణలోనే యునెస్కో హెరిటేజ్ సైట్ ఇది. ఏంటిది? రామప్ప దేవాలయం. తర్వాత ఇక్కడ కిలా వరంగల్, ఇక్కడ మనకు వరంగల్, ఇక్కడ ఇది కూడా మనకు రామప్పలో ఉంది. ఇక్కడ లోపల ఒక తాడుతోటి అటు నుండి ఇటు వస్తుంది అని మనకు అక్కడ చూస్తాం. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ మనకు గైడ్ ఉంటారు, గైడ్ చెప్తారు. తర్వాత ఇక్కడ పాఠం ఉద్దేశం చూసినట్లయితే మనకు 64, ఏంటిది 64, ఓకే గుర్తుపెట్టుకోండి. ఓకే, కళలు ఎన్ని అంటే 64. 64 కళలలో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. ఏంటిది? భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసేవాడే శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. మనము అందరికీ మేము ఫస్ట్ నుండి ఫ్రమ్ ద 3rd క్లాస్ నుండి ఈరోజు 7th క్లాస్కి వచ్చామండి. మనము ఇక్కడ సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, తెలుగు ఏదైనా కూడా మీరు టెక్స్ట్ బుక్ చదవాలి, క్లాస్ విన్నాక చదవాలి, క్లాస్ వినకముందు చదవాలి. మేము ఓన్లీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్, అది కూడా రిలేటెడ్ టు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మాత్రమే చెప్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ అనేది చదవాలి. కాబట్టి ఇప్పుడు దీంట్లో మీరు పాఠం చదవాలి. మేము పాఠం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, నార్మల్గా పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం, ప్రవేశిక, పాఠం ఉద్దేశం, తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి వ్యాకరణాంశాలు చెప్తాము, అంతే. ఓకేనా అండి? పాఠ్యభాగ వివరాలకు వచ్చినట్లయితే ఈ పాఠం ఖండ కావ్య ప్రక్రియకు చెందింది. ఇది ప్రీవియస్ బిట్, టెట్లో వచ్చినటువంటి బిట్ అండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే వసువైవిధ్యం కలిగిన ఖండీకలతో కూడిన ఉన్న కావ్యమే మనకు ఖండకావ్యం. గుర్రం జాస్వా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోని ఇది ఈ పాఠం. గుర్రం జాస్వా రచించిన ఖండకావ్యం, ఇక్కడ చూడండి ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఇది పాఠం అంట. ఓకే, మనకు దీంట్లో దాదాపుగా మ్యాక్సిమం ఈ పాఠం నుండి ఎక్కడి నుంచి అయినా వస్తాయి అంటే ఇగో ఈ పార్ట్, కవి పరిచయం పార్ట్ నుండే వస్తాయి. కాబట్టి ఒక 10 సార్లు చదివినా కూడా తప్పులేదు దీనికి, అట్లుంటుంది అన్నట్టు. మాతలకు మాత సకల సంపస్తమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాస్వా. బిట్టు పడ్డది, ఆల్రెడీ పడ్డది, 24 డిఎస్సిలో పడ్డది. ఓకే, చూసుకోండి పోయి, ఏదో ఒక సెషన్లో ఇది కనబడుతుంది. మాతలకు మాత సకల సంపస్తమేత అని ఏ కవి వర్ణించాడని ఇచ్చిండు, అంతే. ఇంకేం లేదు, డైరెక్ట్ బిట్టు పడ్డది అంతే. ఓకే, నెక్స్ట్ దానికి ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అణువుగా తెలుగుదనం గుబాలింపజేసిన జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. దీంట్లో నుండి వస్తాయి అంతే. ఈ రచనలు సరళంగా ఉంటాయి. వర్ణాలను కళ్ళకు కట్టినట్లుంటాయి. ఎట్లుంటాయట? కళ్ళకు కట్టినట్లుంటాయి. ఇంకొక బిట్టు ఏరియా వచ్చింది ఇక్కడ. ఏంటిది? మనం చూసినట్లయితే కవికోకిల, కవితా విశారద, కళ పూర్ణిమ,
ప్రపూర్ణ కళ ప్రపూర్ణ. పద్మభూషణ్ ఏంటిది నవయుగ కవి చక్రవర్తి. మధుర శ్రీనాథ ఇవన్నీ ఏంటి అట బిరుదులు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. దీంట్లో నుండే 3 ఏరియాలు ఉన్నాయి. 3 బిట్లు కాదు, 3 ఏరియాలు. దాంట్లో నుండి 10 బిట్లు కూడా చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్త. మొదలైన జాస్వా బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నటువంటి కవి ఇందులో ఎవరు? క్రింది వాటిలలో గుర్రం జాస్వా, వట్టికోట అల్వారస్వామి, దాశరథి కృష్ణమాచార్యులు, తర్వాత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇట్లా ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? అటు ఇటు చూస్తాం, రాంగ్ ఆన్సర్ పెట్టేసి వచ్చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మంచిగా నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రవేశిక చూసినట్లయితే భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కింది ఎవరు? మన భారతీయులే. మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి. ఓకే. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలం నాటి ఏకశిలా రథం. ఇక్కడ చెప్పగానే చెప్పాడు ఏకశిలా రథం ఏ కాలం నాటిది అని కూడా మనకు అడగచ్చు. అరే ఇది బుక్లో లేదు కదా, నేను ఏడ చదవలేదు కదా అని అంటే ఇగో ఇది ఏమంటాడు? ఇది 7వ పాఠం 7వ తరగతిలో ప్రవేశికలో ఉంటుంది కదా, అది ఏంటిది? మన ప్రవేశిక ఈ స్లైడ్ ఇది మన ముఖం మీద పెడతాడు. అప్పుడు అర్రే అని అంటాం. కాబట్టి అర్రే తుర్రే అనే బదులు మంచిగా చదువుకోండి. గుప్తుల కాలం నాటి ఏంటిది? ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతకు అతడి అజారమర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం. ఓకే. మీరు చదివి మీరు తెలుసుకోండి, నేను తెలుసుకున్నా. ఓకే. ఇదంతా కూడా మీరే చదవాలి. మనం క్లాస్లో చెప్పడం అనేదే లేదు, ఓన్లీ డైరెక్ట్ ఇంపార్టెంట్ అంతే. ఇవన్నీ చదవండి, మీరు అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది, అర్థాలు దొరుకుతాయి, పర్యాయ పదాలు దొరుకుతాయి, ప్రకృతి వికృతులు దొరుకుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రతి ఒక్కటి దాంట్లో నుండి తీసుకోవడం జరిగింది. ఏది కూడా బుక్ బయట లేదు. ఓకే. ఇవన్నీ భావాలు అంటే తత్పర్యాలు. మనం అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. దానికి ఏ డౌట్ అన్నా కానీ మేము ఖచ్చితంగా మీతోటే ఉంటాం. ఇక్కడ కొంచెం ఒక పేనా ఇచ్చారు. ఇది మనము ఇక్కడ చూసినట్లయితే కింది గద్యాన్ని చదవండి, 5 ప్రశ్నలు తయారు చేయండి. మనం ప్రశ్నలకు ఎందుకు, మనం పిల్లలం కాదు కదా, మనం టెట్ డిఎస్కి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో చూద్దాం. జనపదం అంటే గ్రామం. జనపదం అంటే ఏంటిది అని అడుగుతాడు. డైరెక్ట్ బిట్ గంతే. గ్రామంకి ఇంకొక అర్థం ఏంటిది అంటే జనపదం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. ఏంటిది? జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను జానపద కళలు అంటారు. అవేంటి? యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ వంటి కొన్ని జానపద కళారూపాలు. క్రింది వాటిలో జానపద కళారూపం లేదా జానపద కళలు కానివి ఏంటివి అని కూడా మనకు అడగచ్చు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మనం బాధ్యతగా కాపాడుకుంటున్నామా? కాపాడుకుంటలేం. మనకు ఎట్లా కావాలి? వేరే పాటలు కావాలి, ఇవి వద్దు మనకు. సరే, అదంతా మనకి ఎందుకు. కానీ నెక్స్ట్ చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలిత కళలు. క్రింది వాటిలో లలిత కళలు కానివి ఏంటి? లేకపోతే క్రింది వాటిలో లలిత కళను గుర్తించండి. చిత్రలేఖనం, సంగీతం, తర్వాత శిల్పం, తర్వాత నృత్యం, తర్వాత కవిత్వం. ఇక్కడ మనకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటివి? నార్మల్గా ఆర్ట్స్ అంటాం కదా, ఆర్ట్స్ అంటే ఏంటిది అనేది మీరు నార్మల్గా ఆలోచించండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూద్దాం. భావం మనసుకు హత్తుకునే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. ఏంటిదట? మనము భావం మనసుకు ఏంటిది? మనము సైకాలజీలో ఒక్కసారి వెళ్తే దీన్ని మనము పిక్చర్ స్మార్ట్ అని కూడా అంటాము. ఓకే. ఎవరు? ఆర్టిస్టులలో ఉంటారు కదా, పిక్చర్ స్మార్ట్, దానికి సంబంధించింది. నెక్స్ట్ వినుల విధంగానే ఉండే గానకళ సంగీతం, మ్యూజిక్ స్మార్ట్. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాళ్లను చెక్కి అనేక భావాలను మనసులో కలిగించే కళ శిల్పకళ, స్పేషియల్గా కూడా మనం అంటాము. రాగ తాళ లయలకు తగిన విధంగా అభినయ చేయడం నృత్య కళ. బాడీ ఏంటిది? బాడీలి కైనెస్టిక్ ఏంటిది? ఇంటెలిజెన్స్ అంటాము. నెక్స్ట్ ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక
మరుగుపరిచి మనసుకు ఉల్లాసంగా కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం, లిటరేచర్. ఓకే, అంటే ఏంటిది, మనకు ఇంటర్ పర్సనల్ ఉంటుంది, ఇంట్రా పర్సనల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ నోట్స్ ఎట్లా ఉంది అనేది మీకు చూపెట్టడానికి మాత్రమే ఇవి. మీరు ఒకసారి చూసుకోండి. కవి పరిచయం, రచనలు, బిరుదులు, తర్వాత మనం అర్థాలలో వెళ్ళిపోదాం. అర్థాలు వెళ్ళిపోయాక దీంట్లో ఒక సవర్ణ దీర్ఘ సంధి అనేది పరిచయం చేయడం జరిగింది, అది తర్వాత చూసుకుందాం. ఓకే, సార్థకం అంటే ఏంటిది, పనికి రానిది. ఓకే, నెక్స్ట్ కుసుమ వల్లరు అంటే పూలదండ, లేమి అంటే పేదరికం, హరిత్తులు అంటే దిక్కులు. ఓకే, మనకి ఎన్ని హరిత్తులు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఏంటిది, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అని అంటాం కదా, అవి. నెక్స్ట్ భయద అంటే ఏంటిది, భయంకరమైనది. ఓకే, నెక్స్ట్ వసుధ అంటే భూమి లేదా మనకు నేల. ఇక్కడ శాశ్వతుడు అంటే ఏంటిది, ఎప్పటికీ నిలిచి ఉండేవాడు. ఇక్కడ తెనువు అంటే మనము తెలుగు. ఓకే, నెక్స్ట్ మోలుచు అంటే తీర్చిదిద్దడం. ఏంటి వికృతులు చూద్దాం. సింగం అంటే సింహం, నిద్ర అంటే నిద్ర, పుణ్యం అంటే పుణ్యం, స్తంభాలు అంటే కంబాలు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు జానపదం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, అది ఎట్లా రాయాలో నేను ఇక్కడ జానపదం, గ్రామం అంటే నివసించే వాళ్ళు, జనపదులు, ప్రదర్శించే కళలకు జనపద కళలు అంటారు. తర్వాత జానపద కళలు, లలిత కళలు, చిత్రలేఖన, నృత్య కళ, ఇట్లా అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనము ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి, ఇక్కడ కింది పదాలను పరిశీలించండి, సంధి జరిగిన విధానం గమనించండి. శివాలయం, శివ అంటే ఇక్కడ ఫస్ట్ ఆ వచ్చింది, నెక్స్ట్ ఆ సెకండ్ ఆలయం ఏంటిది, సెకండ్ది గెలిచింది. ఓకేనా. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు, ఈ ప్లస్ ఈ సేమ్ వచ్చినాయి, ఇది డబల్ వచ్చింది అన్నట్టు. ఓకే, అంటే సెకండ్ ఈ వచ్చింది, రెండు ఈ ఫస్ట్ ఈలు కలిపితే సెకండ్ ఈ వచ్చింది. ఫస్ట్ ఆ సెకండ్ ఆ కలిపితే ఏమొచ్చింది, సెకండ్ ఆ. అంటే మనం అంటాం కదా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి, తర్వాత ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు, అంటే సంథింగ్ ఉంటుంది, అది రైటా రాంగా కాదు కానీ మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి చెప్పిన నేనే. భానుదయం ఏంటిది, భాను ప్లస్ ఉదయం, ఊ ప్లస్ ఊ ఏంటిది, సెకండ్ వచ్చింది. గమనించండి, మనం ఏం చెప్పుకుంటలేము ఇక్కడ. మాతృణం, ఓకే, సేమ్ ఇట్లాంటిదే పితృణం అనేది మనకు ఎట్లా ఎందులో వచ్చిందండి, టెట్లో వచ్చింది. ఓకేనా, 2025లో వచ్చినటువంటి క్వశ్చన్ పితృరుణం. ఓకే, పితృ ప్లస్ రుణం, ఇక్కడ ఏముంది, మాతృ రుణం, మాతృ ప్లస్ రుణం, రూ సెకండ్ది. మనం ఇంకొంచెం గమనిద్దాం. పై పదాలను విడదీసినప్పుడు మొదటి అంటే పూర్వ, రెండవ అంటే పర పదాల్లో ఒకే రకమైన అచ్చులున్నాయి కదా, అవును ఉన్నాయి. అట్లా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు వచ్చాయి. ఎస్, వచ్చాయి. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మనకు ఆ అంటే ఆ లేదా ఆ సెకండ్ ఆ వచ్చింది. ఇక్కడ సేమ్ సెకండ్ ఊ, ఇక్కడ సేమ్ సెకండ్ ఈ, ఇక్కడ కూడా సేమ్ సెకండ్ రు, ఇట్లా వచ్చింది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది సెకండ్ అనేది మళ్ళీ మర్చిపోతారు. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ఇంపార్టెంట్గా డెఫినేషన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు అంటే సవర్ణాలు వచ్చి చేరినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనిని సవర్ణ దీర్ఘ సంధి అంటాము. ఒక్కసారి మళ్ళీ చదువుతా వినండి. ఆయురులకు అవే అచ్చులు వచ్చి చేరినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనినే సవర్ణ దీర్ఘ సంధి అంటాము. ఓకే, ఆ ఈ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఈ ఏకాదేశం అనేది అడుగుతారు డిఎస్సిలో, కాబట్టి జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ ఏకాదేశం అంటే ఏంటిది, ఒకే వర్ణ స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. ఓకేనా. నెక్స్ట్ ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటాము. ఇక్కడ సవర్ణాలు ఇచ్చారు కదా, దీనికి సంబంధించినటువంటి అర్థం. ఓకేనా. మనకి ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, దీంతో మనకు క్లాస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని బిట్స్ ఇచ్చారు, అవి మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ కొన్ని నేను చెప్తాను, కొన్ని మీరు చేసుకోండి. ఒక 3 చెప్తాను నేను, ఇక మిగతా 3 మీరు చేసుకోండి. ఓకే, మరి అన్నీ నేను చెప్తే ఎట్లుంటుంది, ఇక మీకు ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ ఉండవు, కాబట్టి ఇక మీకు కూడా చేపియాలి కదా. నెక్స్ట్ హిమాలయం, హిమా ప్లస్ ఆలయం, ఇక్కడ ఫస్ట్ ఆ వచ్చింది, ఇక్కడ సెకండ్ ఆ వచ్చింది, అంటే ఏంటిది, సెకండ్ ఆనే వస్తుంది. కిరీటాకృతి, కిరీట ప్లస్ ఆకృతి, ఫస్ట్ ఆ ప్లస్ సెకండ్ ఆ. ఓకే, సెకండ్ ఆనే వస్తుంది. కిరీట ప్లస్ ఆకృతి,
ఇక్కడ ఇట్లా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మహానందం ఏంటిది? మహా ప్లస్ ఆనందం, ఆనందం. మరి ఈడ ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా అని అంటే, ఇక్కడ వాడు ఇది ఉంది కదా, ఇది ఎందుకు ఇచ్చిండు? సెకండ్ పెట్టుకోరా నాయన అని ఇచ్చిండు. అదే ఒకవేళ మనం నార్మల్గా ఇక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది, మనం ఇక్కడ చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. మనకు శివాలయం ఉంది, మునీంద్రుడు అన్నీ అట్లనే ఇచ్చిండు. ఓకే, ఒక్కసారి చూద్దాం ఏమని. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు మహానందం ఇట్లా ఇచ్చిండు అనుకోండి, అంటే ఇట్లా ఇయ్యడు కానీ మీకు డౌట్ క్లియర్ కావడానికి మాత్రమే. ఇది లేదు, నార్మల్గా ఉంది అంటే ఇక్కడ పెట్టుకో, ఇక్కడ కూడా ఆనే వస్తుంది. అట్లా ఇక్కడ కొమ్ము అంటే అది దీర్ఘంగా ఇచ్చిండు కాబట్టి నీకు ఖచ్చితంగా గుడి దీర్ఘంగా ఇచ్చిండు కాబట్టి అది నువ్వు ఖచ్చితంగా అక్కడ సెకండ్ అనేది పెట్టాలి, లేకపోతే సెకండ్ రు అట్లా. ఓకే. మహీంద్రుడు, మహీ ప్లస్ ఏంటిది? ఇంద్రుడు. ఓకేనా. దీనికి మళ్ళీ మనం చూసినట్లయితే 2 ఈలే వచ్చినాయి. ఫస్ట్ ఈలు దాని యొక్క ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది? సెకండ్ ఈ వస్తుంది. నెక్స్ట్ గురుపదేశం, గురు ప్లస్ ఉపదేశం. ఓకేనా. ఇట్లా మనం నేర్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్. నెక్స్ట్ కోటీశ్వరులు, కోటి ఈ వచ్చింది ప్లస్ ఈశ్వరులు, ఇక్కడ ఏం వచ్చింది? ఈశ్వరులు. ఇట్లా. ఓకేనా. నెక్స్ట్ మనకు మాతృ రుణం, మన అందరికీ తెలిసిందే, ఇప్పుడే నేర్చుకున్నాం కదా. రు ప్లస్ రుణం. ఇట్లా మనము ఈజీ వేలో నేర్పిస్తున్నామండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఎవరు కొడతలేరు, మరి ఎందుకు కొడతలేరు నాకు అర్థమైతలేదు. మేము ఒక ఉద్దేశంతో మేము ఎట్లా చేస్తున్నామంటే మీకు ఒక క్లియర్గా ఇస్తా, ఒక్కసారి వినండి. మేము యాస్పిరెంట్సే, మేము రేపు టెట్ డిఎస్సిలో రాస్తున్నాం, మా నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక 10 మందికి ఉపయోగపడదా, ఒక్క మార్క్ రాదా ఎవరికి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి స్వార్థాలు లేవు. కాబట్టి మీరు ఒక్క లైక్ కొడితే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. మేము చేసినటువంటి కష్టానికి, మేము ఎడిటింగ్కి, దీనికి గంటన్నర ఈ ఒర్రడం ఇదంతా కూడా ఎవరి కోసం? మీకోసమే కదండి. కాబట్టి ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేయడం ఎంత నాకు లాభం లేదు, నీకు లాభం లేదు, పక్కనోనికి లాభం. ఎందుకంటే ఇండైరెక్ట్గా వానికి సాయం చేస్తున్నావు నువ్వు. కాబట్టి అది ఎంత మంచిదో రేపు మీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ వర్త్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అంటున్నానని అయితే ఏం అనుకోకండి, ఏదో మా యొక్క ఆవేదన అనేది మేము చెప్పుకుంటున్నామండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.